ఎప్పుడు మీకు వివాహం అయింది? వివాహం ఎప్పుడైంది? పిల్లలు, మీ సంతానం వాళ్ళ గురించి కొత్త. మీరు ఎవరితోనైనా నేను మాట్లాడగలను నీకు ఇష్టమైతే. మా అన్నయ్య పెద్ద గుండా, ఆయనతో మాట్లాడడం సాధ్యం కాదు. నేను చెప్పాను మా ఇంటి పేరే గుండా కాబట్టి మీ గుండాలతోని వీళ్ళతోని నాకు పెద్ద ఇది కాదు, భయం లేదు. నేనే వాళ్ళకు పెద్ద గుండానవుతాను కాబట్టి అది మర్చిపో. నీకు ఇష్టమైతే నేను మాట్లాడతాను. మీరు ప్రపోజ్ చేశారు ఒక రకంగా చేసుకుందామని? అమ్మకు చెప్పాను, నాన్నకు చెప్పాను, అందరికి చెప్పాను. ఇష్టపడ్డారు? చెల్లెళ్ళు కూడా చూశాను. ఇంత పరిచయం అయిన తర్వాత ఆ అమ్మాయి మరి అంగీకరించలేదు. ఏం చేసి ఆ అమ్మాయికి ఒక 42 పేజీల ఉత్తరం రాసి 42 పేజీలు రాశారు? 42. లవ్ లెటర్ లాంటిదా? మీరు లాయరే, నేను లాయరే, మీరు జూనియర్ లాయరు, నేను జూనియర్ లాయరు, మీకు ఆస్తి లేదు. అలాంటప్పుడు మనం ఎట్లా జీవిస్తాము అనేది. ఫైనాన్షియల్ స్టేటస్ చూస్తున్నారు. ఇప్పుడు మీ వృత్తిపరమైన ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు కొంత మన పర్సనల్ లైఫ్లోకి వెళ్దాం సార్. ఎప్పుడు మీకు వివాహం అయింది? వివాహం ఎప్పుడైంది? పిల్లలు, మీ సంతానం వాళ్ళ గురించి కొత్త. ఇంటర్మీడియట్ పాస్ అయిన తక్షణమే అమ్మ నాన్న నాకు తొందరగా పెళ్లి చేస్తే మా వాడికి ఉద్యోగం వస్తే మా జీవన స్థితిగతులు మెరుగుపడతాయన్న భావన వాళ్ళకి కలిగి ఒక సంబంధాన్ని బలవంతంగా చూడడానికి తీసుకెళ్లారు బెల్లంపల్లి పట్టణంలో. నాకు ఇష్టం లేకున్నా నేను వెళ్ళి చూసి తర్వాత చెప్తున్నానని చెప్పి నాకు ఇప్పుడు చేసుకోవడం ఇష్టం లేదని కబురు పంపించాను. అది ఒక బాధాకరమైన సందర్భం. రెండవది, నేను రెండవసారి నేను లా కంప్లీట్ అయిపోయి బాగా నిలదొక్కున్న తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటాను, అంతవరకు మ్యారేజ్ గురించినటువంటి మాట నన్ను అడగొద్దు అని అమ్మ నాన్నగారికి చెప్పా. ఈలోపు నా చేతుల మీదగానే అందరి మ్యారేజ్ చేశా. ఓకే, ఇంటికి అంటే పెద్దవాడు కాబట్టి ఫస్ట్ మీ పెళ్ళి అవ్వాలి యాక్చువల్గా. అందరి చేశా. అందరు చేసిన తర్వాత న్యాయవాదిగా హైకోర్టులో రోజు ఒక కేసు వేయడం జరుగుతుంది. అందరూ ఆశ్చర్యపోతున్నారు. అందరికీ నన్ను అభిమానిస్తున్నారు, సీనియర్స్ ఆశీర్వదిస్తున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు. ఇక నా ఆనందానికి అవధులు లేవు. ఇది నా ప్రొఫెషనల్ లైఫ్. ఈ క్రమంలో ఒక లక్ష్మీదేవి గారని గవర్నమెంట్ పీడర్, అప్పుడు ఆమె దగ్గర ఒక అమ్మాయి జూనియర్గా పనిచేస్తుంది. సో ఈ లక్ష్మీదేవి గారు నన్ను పిలిచి, చంద్రయ్య గారు మా జూనియర్ ఒక అమ్మాయి ఉంది, మీ ఇద్దరికి సరిపోతుందయ్యా, మ్యారేజ్ చేసుకుంటే బాగానే ఉంటుంది అన్నారు. సరే అమ్మాయిని చూసాం, మ్యారేజ్ చేసుకుంటామని అన్నాం. కానీ అమ్మాయి ఎంత చిన్న మనస్తత్వం అంటే భయస్తురాలు. ఓకే, ఆమెను కన్విన్స్ చేసినటువంటి కుటుంబ సభ్యులు, ఆమె సమస్యను పరిష్కరించే కుటుంబ సభ్యులు ఆమెకు లేరు. అయినా నేనే, మీరు ఎవరితోనైనా నేను మాట్లాడగలను, నీ సమస్య పరిష్కరించగలను నీకు ఇష్టమైతే. అమ్మో మా నాన్నగారు ఆయన ఎమ్మెల్యేనో ఏదో ఎమ్మెల్యే అని చెప్పింది. మా అన్నయ్య పెద్ద గుండా, ఆయనతో మాట్లాడడం సాధ్యం కాదు. నేను చెప్పాను మా ఇంటి పేరే గుండా కాబట్టి మీ గుండాలతోని వీళ్ళతోని నాకు పెద్ద ఇది కాదు, భయం లేదు, నాకు కాదు, నేనే వాళ్ళకు పెద్ద గుండానవుతాను కాబట్టి అది మర్చిపో. నీకు ఇష్టమైతే నేను మాట్లాడతాను అని చెప్తే, అలా కాదు, మా బావగారు ఒక ఆయన ఉన్నారు, ఆయన వస్తారు 3 మాసాలు, ఆయన బయట దేశం వెళ్ళారు, అప్పుడు మాట్లాడదామన్నారు. ఆ 3 మాసాల తర్వాత ఆయన వచ్చారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు నాకు ఆమె విషయంలో ఎలాంటి బాధ్యత లేదు అని చెప్పారు. ఈ అమ్మాయి సమక్షంలో అడిగాను. అమ్మాయి కూడా ఏం చెప్పలేదు. అలాంటప్పుడు ఒక 2-3 మాసాలు ఆగి తర్వాత మా మామగారు, మేనమామగారు, నాకు చాలా సన్నిహితుడు, ఆయన వచ్చి నన్ను బాబు అంటారు. ఆయన బాబు, ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి టీచరు,
చాలా మంచి అమ్మాయి, నెమ్మది పరిరాలు, మీకు మీ ఇద్దరికి చక్కగా ఈడు జోడు సరిపోతుంది అని అన్నారు. మరి ఈ అమ్మాయితో పరిచయం ఉంది కదా, ఆల్రెడీ మీరు ప్రపోజ్ చేశారు అంటే అందుకని మీరు ప్రపోజ్ చేశారు ఒక రకంగా చేసుకుందామని. అమ్మకు చెప్పాను, నాన్నకు చెప్పాను, అందరికి చెప్పాను, ఇష్టపడ్డారు మీరు. చెల్లెళ్ళు కూడా చూశారు. ఇంత పరిచయం అయిన తర్వాత ఆ అమ్మాయి మరి అంగీకరించలేదు. ఏం చేసి అప్పుడు ఆ అమ్మాయికి ఒక 42 పేజీల ఉత్తరం రాసింది. 42 పేజీలు రాశారు. 42 ఉత్తరం రాసి రీసెంట్ లైక్ లవ్ లెటర్ లాంటిదా? లవ్ లెటర్ కదా, జీవితం విడల. లవ్ అంటే నా దృష్టిలో త్యాగపూరితమైన జీవితం. అంతే. ఉత్తరం రాశారు ఒక అవగాహన కొరకు. ఓకే. జీవితం అంటే ఎట్లా. ఆమెకేమో మీరు లాయరే, నేను లాయరే, మీరు జూనియర్ లాయరు, నేను జూనియర్ లాయరు, మీకు ఆస్తి లేదు, అలాంటప్పుడు మనం ఎట్లా జీవిస్తాము అనేది ఫైనాన్షియల్ స్టేటస్ చూస్తున్నాము. మేమన్నాము అసలు దాని గురించిన ఆలోచన మాకు రాదు, అంత నమ్మకం మాకున్నది. కాబట్టి మీకు ఆ నమ్మకం లేకపోయినా నాకు ఆ నమ్మకం ఉంది, నా నమ్మకం పైన మీరు నమ్మకం పెట్టండి అని చెప్తే ఆమె వినలేదు. అందుకని ఏదేమైనా 42 పేజీలు ఉత్తరం రాస్తే రీసిపోజ్ చేస్తే తిరిగి వచ్చేసింది. దాన్ని ఆ అమ్మాయి తీసుకోలేదు. వాళ్ళది కాకినాడ. 42 పేజీలు ఏం రాశారు సార్ అందులో అంత డెప్త్గా? బేసికల్గా ఏమిటంటే ఒక చిన్నపాటి పుస్తకం 42 పేజీలు అంటే మనకు ఎట్లా పరిచయం అయింది, మనం ఏం మాట్లాడుకున్నాము, జీవితం గురించి మనం ఎలా ఆలోచించాము, మరి ఈ ఆలోచన క్రమంలో నేను మీ వాళ్ళతో మాట్లాడుతానని చెప్పాము, నువ్వు అంగీకరించలేదు. మీ మామగారితో కూడా మీ బావగారితో కూడా నేను మాట్లాడాను, ఆ మాట్లాడిన సందర్భం కూడా నువ్వు మాట్లాడలేదు. అయినా ఇప్పుడు మన ఇద్దరికి కావాల్సింది జీవితానికి గ్యారంటీ. జీవితానికి గ్యారంటీ అంటే ప్రొఫెషనల్ లైఫ్లో రాణించడం. ప్రొఫెషనల్ లైఫ్లో రాణిస్తాము అనే అభిప్రాయం నాకున్నది, ఆ నమ్మకం నాకున్నది. దానికి కారణం నా అనుభవం, మీ పట్ల మీకు పూర్తి విశ్వాసం, నాకున్నటువంటి ఫ్యూచర్ అవెన్యూస్. ఇవన్నీ చూస్తే నేను వెనకబోయే సమస్య లేనే లేదు. దాని గురించి నువ్వు అనుమానపడాల్సిన పని లేదు. దీని సారాంశం ఆమె అప్పుడు ఊహించకపోయిండొచ్చు మీరు ఈ స్థాయికి వస్తారు, ఇలా జస్టిస్ అవుతారు. అది రాస్తే 42 పేజీలు ఇదే రాశారు. అది 42 పేజీలు అయింది. అది ఉంటే చిన్న పుస్తకం అయిపోతుంది. ఒక జీవిత చరిత్ర అవుతుంది. సో అప్పుడు అది రిటర్న్ వచ్చిన తర్వాత ఈ మామయ్య గారు తీసుకొచ్చిన సంబంధం 1986లో 1986లో ఆమె పేరు సరస్వతి దేవి, వారు కర్నూలు వాస్తవ్యులు. కర్నూలులో పెళ్లి చేసుకున్నారు. సో మా మామయ్య గారు మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి ఏసీసీలో సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా పనిచేసేవారు. ఓకే. ఆయనకు ముగ్గురు కుమారులు, 2 కుమార్తెలు. మేడము చిన్న ఆమె. ఓకే. కుమార్తెలలో రెండవ ఆమె, కుమార్తెలలో రెండవ ఆమె. ఆమె కంటే ముందు పెద్ద ఆమె, వాళ్ళిద్దరే పెద్దవాళ్ళు. తర్వాత అందరు ముగ్గురు చిన్నవాళ్ళు. సో ఆమెతో వివాహం ఏర్పడింది 1986లో 14th మే. చక్కగా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ కూడా చాలా ఘనంగా జరిగింది. అయితే మామగారు ఇక్కడే ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఇక్కడే చేద్దామని తలంచాడు ఆయన. నేను చెప్పిన మా నాన్నగారు ఎట్లా చెప్తారు అట్నే. నాన్నగారు గ్రామీణ వ్యక్తి, గ్రామంలో గౌరవ మర్యాదలతో జీవిస్తున్న వ్యక్తి, ఆయన ఎట్లాంటి అట్నే అని ఆయన అన్నారు. మన ఇంటి ముందర మ్యారేజ్ జరగాలి. అప్పుడు ఫారెస్ట్కి వెళ్ళి చక్కగా చెట్లన్నీ కొట్టుకొచ్చి పెద్ద పందిళ్ళు వేసి, పచ్చని పందిళ్ళు వేసి అక్కడ ఘనంగా మ్యారేజ్ చేస్తే 4-5 గ్రామాల ప్రజలు వచ్చి భోజనం చేశారు. మా మ్యారేజ్ కూడా స్టేజ్ మ్యారేజ్ లాంటిది. అంటే మా టీచర్ చేశాడు. ఏ బ్రాహ్మణోత్తుడో లేకపోతే ఏ అయ్యగారు వచ్చి చేయాల. టీచర్ లక్ష్మీ నరసింహాచార్యని మా క్లాస్ టీచర్. మీ క్లాస్ టీచరే పురోహితునిగా వచ్చి చేశారు. ఆయన చేశారు మ్యారేజ్. సో నాకు 2 పిల్లలు, బాబు పెద్ద ఆయన, కుమార్తె రెండవ ఆమె. బాబు అమెరికాలో ఇంటర్నేషనల్ మార్కెటింగ్ చేశాడు. ఆయన అక్కడే స్థిరపడిపోయారు. ఆయనకు మ్యారేజ్ అయింది. మా కోడలు కూడా ఐటీ ఫీల్డ్లో ఉంది. ఇప్పుడు 2 కూడా అమెరికాలో ఉన్నారు. కూతురు ఆమె కూడా లా చేసింది, LLM చేసింది. ఆమె కార్పొరేట్ లాయర్.
ఓకే. ఆమె కూడా ఇంగ్లాండ్లో చదివింది, అమెరికాలో చదివింది, అమెరికాలో కొంతకాలం లా ఫామ్లో పనిచేసింది. ఇక్కడికి వచ్చి సహం అనే లా ఫామ్ ఏర్పాటు చేసుకుంది. ఆమె దగ్గర 5-6 జూనియర్స్ పనిచేస్తున్నారు. ఆమెకు కూడా పెళ్ళయింది. ఇప్పుడు వచ్చిన అబ్బాయి మా అల్లుడు. సో మా కూతురు మా అల్లుడు మేమంతా కలిసి ఉంటాము. అమ్మగారు వచ్చేసి 2013లో పరమపదించారు. సో పిల్లలు మేము ఇక్కడ ఉంటున్నాము, హ్యాపీగా ఉన్నాం. నైస్ సార్, నైస్. ఒక సినిమా చిన్నపాటి సినిమా చూపించారు మాకు. అంటే ఒక ఇమాజినేషన్ చాలా బాగా అనిపించాయి. గ్రామీణ వాతావరణంలో వివాహం చేసుకోవటం ఇవన్నీ కూడా చాలా బాగుంది.